హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు తెలుగు వన్ ఛానల్. ఆడవారికి బాగా నచ్చేది ఏంటి? షాపింగు, చీరలు అంటే సిల్క్ చీరలు, కాటన్ చీరలు, పట్టు చీరలు. సో పట్టు చీరలు అంటే ఆడవారికి చాలామందికి ఇష్టం. సో పట్టు చీరలు అంటే ఉప్పాడ పట్టు చీర అంటే చాలా ఫేమస్. మరి అందుకే ఈరోజు నేను ఉప్పాడ అయితే వచ్చేసాను. ఉప్పాడలో పట్టు చీరలు ఎలా నేస్తారు, ఎలా తయారు చేస్తారు, ఎలా ఉంటుంది ఈరోజు మీకు చూపించేస్తాను. వచ్చేసేయండి. నమస్తే, మీ పేరు? వెంకటనారాయణరావు. ఓకే. మీ వృత్తి చేనేతనా అండి. అంటే ఎలా చేస్తారనేది? హ్యాండ్ వర్క్ అండి, అంతానే చేతితోనే అంతా చేతి చేతి వర్క్ అండి. అంటే మెటీరియల్ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మెటీరియల్ అది మా సావుకారి దగ్గరికి వెళ్ళి తెచ్చుకుంటామండి. వాళ్ళే మొత్తం మెటీరియల్ అన్ని సప్లై చేస్తారండి. మాకు నేసినందుకు చీరకి ఇంతని మజూరీ ఇస్తారండి. ఓకే. అంటే మీరు ఇక్కడ అంటే చేనేత అది ఇక్కడ నేసిన తర్వాత మీరు షాప్స్కి ఇస్తారన్నా, లేకపోతే సావుకారి దగ్గర తెచ్చుకుంటామండి మెటీరియల్ అన్ని. మళ్ళీ వాళ్ళకే మేము తయారు చేసి ఇచ్చేస్తామండి. వాళ్ళు అమ్ముకుంటారండి. అంటే ఎంత వస్తుందన్న మీకు డైలీ వేజ్ ఉంటుంది? మీకు డైలీ వేజ్ కాదండి, ఆ చీర తయారు చేయడానికి 10 రోజులు పడుతుందండి. చీర తయారీకి 10 రోజులు. అంటే అందులో 10 రోజులు ఉందండి, వారం రోజులు ఉంది, 20 రోజులు ఉంది. చీర డిజైన్ బట్టి నెల ఉందా, 2 నెలలు ఉంది, 6 నెలలు కూడా ఉన్నది. అలా ఆ డిజైన్ బట్టి ఆ వర్క్ని బట్టి వాళ్ళు మజూరీ ఇస్తారండి. దీనికి 3000 వరకు ఇస్తారండి 10 రోజులు. ఇప్పుడు నేను చేసేదానికి 10 రోజులు పడుతుందండి. మీకు 10 రోజులు పడుతుంది. 10 రోజులు. అందులో మళ్ళీ మేము బయట కొన్ని అందులో ఆ డబ్బుల్లో మళ్ళీ కొన్ని కూలి పనులు పోతాయండి. 1000 రూపాయల దాకా కూలి పనులు పోతాయండి. మళ్ళీ మాకు 4 చీరలు అండి, అది పొడుగు. ఓకే. ఆ 4 చీరలకే 4 12,000 వస్తుందండి. ఓకే. చీర 10 రోజులు పడుతుందండి. చీర ఒక చీర 10 రోజులు పడుతుంది. మీకు ఈ దారం ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయన్న? వాళ్ళే సప్లై చేస్తారండి. ఇవన్నీ మీకు షావుకారు మొత్తం మెటీరియల్ అన్నీ వాళ్ళే సప్లై చేస్తారండి. అంటే ఈ చీరలు కావాలి అని చెప్పి వాళ్ళు చెప్తారండి. మాకు పలానా డిజైన్ కావాలి అని అంటారండి. ఆ డిజైన్ మేము యూజ్ చేసుకుని అక్కడ ఈ డిజైన్ జామ్దేని అండి, ఇది వర్క్ జామ్దేని అంతే అండి. ఇది పట్టే కదండి? పట్టు అండి, ప్యూర్ పట్టు అండి. ప్యూర్ పట్టు వెండి జరీ అండి. జరీ కూడా వెండి జరీ అండి. పట్టు ఎక్కడి నుంచి వస్తుంది అనేది? పట్టు బెంగళూరు అండి, అది బెంగళూరు. వాళ్ళు పర్చేజ్ చేసుకుంటారండి బెంగళూరులోని. వాళ్ళు వైట్ వస్తుంది, వైట్ ఇక్కడ తీసుకొచ్చి వైట్ని మళ్ళీ కలర్స్ వాళ్ళు ఏం కలర్ కావాలైతే ఆ కలర్ వాళ్ళు వేయించుకుని మాకు ఇస్తారండి. అది 4 చీరలు పొడుగులండి. అంతే. ఉప్పాడంటే ఫేమస్ పట్టేనన్నా? పట్టే అండి, జామ్దేని అండి. ఫుల్ వర్క్ జామ్దేని వర్క్ అంటే ఉప్పాడు బాగా ఫేమస్ అండి. మొత్తం ఎంతమంది నేస్తుంటారండి ఇక్కడ చుట్టుపక్కల ఉన్నాయన్నీ మన మాస్టర్ వేవర్స్ మగ్గాలే అండి, వేవర్స్ అండి అంతానే. ఇక్కడ ఈ కాలనీలో అయితే దాదాపు ఒక 20 మగ్గాల దాకా ఉంటాయండి ఇక్కడ ఈ కాలనీలో. మంది ఈ వృత్తి అండి. ఇంట్లో అందరూ చెయ్యాలండి, అందరూ చేస్తేనే అవుతుందండి. అది ఆ 10 రోజులకు కూడా కంపల్సరీ ముగ్గురు ఉండాలండి. ముగ్గురు లేకపోతే 2 కంపల్సరీ ఉండాలి. 2 లేకపోతే పని అవ్వదండి. ఏ ఒక్కరున్నా మళ్ళీ పైకి లేచిపోవాలండి. ఇంకా అది మీరు చూస్తున్నారు కదండి, ఈ పక్కన ఒకరు ఆ పక్కన ఒకరు ఉండాలండి. కంపల్సరీ 2 ఉండాలండి, లేకపోతే వర్క్ ఇంకా అనవసరం ఉండి ఆ రోజు రాదండి. మేము చెయ్యలేమండి ఒకరిలోనే, ఒకరికి అవ్వదండి. అది ఇంట్లో మొత్తం అందరికీ పని చెప్తారు, అందరికీ పని అండి. ఇంకా ఇక్కడ కండీలు చుట్టి పని గట్ట ఉంటుందండి. వాళ్ళ వర్క్ మొత్తం థ్రెడ్ ఇస్తారండి. అది ఆ థ్రెడ్ని మళ్ళీ మేము వేరే కండీల కింద చుట్టి చెయ్యాలండి. అంటే ఇప్పుడు ఈ పని మీరే చేస్తున్నారండి, లేకపోతే మీ పిల్లలు ఎవరైనా జాబ్ చేసుకుంటున్నారా? పిల్లలు అంటే వేరే పనులు వెళ్ళిపోతున్నారండి. ఇంతవరకు చేశారండి వాళ్ళనే. వాళ్ళు ఇంకా బయట పనులు పంపించేస్తున్నాం. ఇంకా దీని మీద ఎక్కువగా ఉండలేదండి వర్క్. ఖర్చులు పెరుగుతున్నాయి, మజూరీలు ఏమో ఎంతగా లేవండి. దాని గురించి ఇంకా మాకు సరిపోతుంది అలాగని మేమే జాయిగా అలాగే చేసుకుంటున్నాం. అంటే ఇదివరకు ముందు ఎలా ఉండేదండి అప్పుడు వర్క్? ఉండేదండి వర్క్. ఇప్పటికి అప్పటికి ఏంటంటే డిఫరెన్స్ ఏంటి అసలు? ఈ ముడి సరుకు అయ్యి రేట్లు పెరిగిపోయాయండి. దాని మీద సావుకారులు చీరలు కూడా అమ్మలేకపోతున్నామండి మేము అని వాళ్ళే 10 మగ్గాలు నేర్చుకుని వాళ్ళు తగ్గించేసి 2 మగ్గాలు, ఒక 5 మగ్గాలు అలా తగ్గించేసుకుని చేసుకున్నారు. ఆ తగ్గించడంలో బయట నేసి వాళ్ళు మాలాంటి వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారండి సరుకు. ఇవ్వలేకపోతే మేము చేస్తే వేరే చోట ఏదో పని చేసుకుంటాం, బయట పని చేసుకుంటాం, అలా చేసుకుంటున్నాం అండి. ఇప్పుడు ఒక చీరకి దాదాపు 10 రోజులు పడుతుంది, అంటే చీర బట్టి డిజైన్ బట్టి. అవునండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ చీర తీసుకుందాం, ఇది ఒక 10 రోజులు పడుతుంది. అంటే మీకు ఎంత ఖర్చు అవుతుంది?
దాన్ని బయట అమ్ముకుంటే ఎంత వస్తుంది? మాకు బయట అమ్మనకి ఇవి ఉండవండి. మొత్తం వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకుంటాం మెటీరియల్ వాళ్ళకే ఇచ్చేయాలండి. అందులో ఓకే. అందులో చిన్న డ్యామేజ్ ఉన్నా మాకు కంప్లైంట్ రాసేస్తారండి. ఓకే. అది అంతే అండి. ఈ చీర ప్రైస్ ఎంత ఉంటుందండి బయట? ఆ ప్రైస్ మనకు తెలియదండి, వాళ్ళు చెప్పరండి. అంటే నార్మల్గా బయట షాపులు ఇదేని కాదు, నార్మల్గా పట్టు చీరలు ఎంత ఉంటాయండి బయట? బయట అంటే ఈ పట్టు అయితే రేట్ ఎక్కువ ఉంటాయండి. ఇంచుమించు 12,000 అలా ఉంటుందండి. ఈ చీర 12,000 పైనే ఉండొచ్చండి. 12,000 పైన. అంటే ఆ మెటీరియల్ ఆల్రెడీ కాస్ట్ ఉంటాయండి. అంటే అందులో తక్కువ ఉన్నాయి, అవి తొందరగా సింక్ అయిపోతాయండి. అది వైట్ వస్తుందండి మాకు వాళ్ళు ఇలాగా మెటీరియల్. ఈ వైట్ను వాళ్ళకి ఏ కలర్ కావాలితే ఆ కలర్ కాంబినేషన్లో వేయించేస్తారండి. అవి వేయించిన తర్వాత మేము రాడ్లు ఉన్నాయి కదండి, ఆ రాడ్లు పెట్టి వస్తామా? మీ పేరు? వరలక్ష్మి. ఓకే. మీరు నేత నేస్తూ ఉంటారు? నేస్తామండి. ఓకే. అంటే మీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉందండి వంశపారంపర్యంగా? అవును సార్, చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది. చిన్నప్పటి నుంచి నేత, మా అమ్మగారికి నేతనండి, ఇక్కడ నేత. అంకుల్ గారు మీరు నేస్తూ ఉంటారు? నేస్తామంటే ఇద్దరు నేస్తాం. డైలీ ఎన్ని గంటలు కష్టపడుతుంటారు? డైలీ పొద్దుట వేస్తామండి 6 గంటలకి, 8 గంటల వరకు ఉంటామండి. 8 గంటలు వేసి మళ్ళీ టీలు తాగాక మళ్ళీ 1 గంట రిలీఫ్ అవుతాం. మళ్ళీ 10 గంటలకు వెళ్తాం, మళ్ళీ 1 గంట దాకా ఉంటామండి. 1 గంటకి లేచి భోజనం చేసి మళ్ళీ సాయంత్రం 3 ఆ టైం ఎప్పుడు వెళ్తామండి. 6 గంటల వరకు ఉంటాం. ఓకే. అంటే ఇప్పుడు ఎన్ని ప్రాసెస్లో ఉన్నాయండి? ఇది ఒకటి చూపించారు, నాకు మగ్గం ఒకటి చూపించారు. ఇంకా ఉన్నాయండి, ఇంకా బయట ఉంటుందండి. ఇంకా అల్లు పట్టడం ఇవన్నీ ఉంటాయండి. ఫస్ట్ పడిగిస్తారండి, పడిగేమని అల్లు పట్టుకుంటామండి. అల్లు పట్టుకున్నాక నేత దిగాక మళ్ళీ అచ్చు అదుక్కుంటామండి. అతికాక మళ్ళీ వాడన్నీ చేసుకున్నాక అప్పుడు మొగ్గాన్ని వేసుకుని అప్పుడు ఆయన పని చేసుకుంటే మీ కండ్లు చుట్టాక అప్పుడు మళ్ళీ నేత మొదలెడతామండి. మొత్తం 4-5 పనులు ఉంటాయండి. ఫస్ట్ ఫ్యామిలీ మొత్తం చేస్తామండి. చిన్నపిల్లలు మా అబ్బాయి చేసేవాడండి, మా అమ్మాయి చేసేదండి. మా అమ్మాయి పెళ్ళి అయిపోయి వెళ్ళిపోయింది. మా అబ్బాయి ఇంక ఇందులో పెట్టలేక ఏదో పనిలో పంపించేస్తున్నామండి. ఏదైనా సీజన్స్ ఉంటాయమ్మా దీనికి? సీజన్ అంటే ఇది ఏమి ఉండదండి. ఇప్పుడు ఇంకా అలా కష్టపడమండి. ఇంకా అంటే వర్షాకాలం ఏమైనా ఇబ్బంది ఉంటుందా? లేదంటే వర్షాకాలం ఉంటుందండి ఇబ్బంది. మరి పొడుగులు అవి అవ్వండి, అవ్వకపోతే మరి ఒక వారం రోజులు కూర్చుంటామండి. మరి ఇదివరకే పోలిస్తే ఇప్పటికప్పటికి డిమాండ్ ఏమైనా మారిందమ్మా? డిమాండ్ ఏమైనా ఎప్పుడు ఒకలాగా ఉన్నదండి. ఇంకా తగ్గిపోయాయండి. ఫస్ట్లో అయితే ఇంకా బాగానే ఉండేది, ఇప్పుడు అయితే తగ్గిపోయండి. నెలకు పడుగు అలాగే ఇస్తారు. నెల అంటే ఎంత వేసుకుంటే అంత ఇచ్చేవారు. ఇప్పుడు ఇంకా అన్ని రేట్లు పెరిగిపోయిన వల్ల వాళ్ళు డెవలప్ అవుతున్నారండి, మేము నీళ్ళపోతున్నాం. అంటే ఇప్పుడు రోజువారీగా కూలీ లెక్కన చూసుకున్నా మీకు మామూలుగా ఎంత రావచ్చమ్మా? డైలీ కూలీ ఇద్దరు కష్టపడితే ఒక 600 వస్తాయండి, అంతేనండి. అంటే ఒకరికి 300 చొప్పున వస్తాయండి, అంతే అండి. అంతకన్నా ఎక్కువ కష్టపడలేమండి మేము. ఈ రకం వారం రోజులు పడుతుందండి నేత. ఆ వారం రోజులు అలా నేస్తే మాకు 3,000 ఇస్తారండి. ఇంకా అలవాటు అయిపోయిందండి. ఇంకా ఆయన ఏ పనిలోకి వెళ్ళాక మేము ఇంకా అలా నేసుకుంటూ ఉంటామండి. అంతే. మొత్తం ఎంతమంది చేస్తారు ఇక్కడ? మొత్తం ఆడవాళ్ళందరూ చేస్తారు? ఆడవాళ్ళందరూ చేస్తారండి. ఆడవాళ్ళు మగవాళ్ళని పిల్లలు ఉంటే పిల్లలతో సహా చేయాలండి, అందరూ చేయాలండి. ఓకే. ఇప్పుడు ఈ జామ్దారి డిజైన్స్ ఉన్నారు కదా, ఒకసారి ఆ డిజైన్స్ గురించి చెప్తారా? డిజైన్ అంటే డిజైన్ పెట్టి వస్తుందండి. మరి ఒక్కొక్కటి చిన్న డిజైన్ ఉంటుంది, పెద్ద డిజైన్ ఉంటుందండి. మేము ఇంకా ఆ డిజైన్ చిన్న డిజైన్ నేసేవాళ్ళమండి. నేస్తే ఇంక ఇట్టుబడి అది అవుతలేదు, పని అల్లులు ఇట్లా డబ్బులు అయిపోతున్నాయని ఇంకా పెద్ద రకం పెట్టేసుకున్నాండి. ఇంక ఇదైతే ఇంకా అలా నేసుకుంటూ ఉంటాండి ఇద్దరుని. వారం పడుతుందండి, వారానికి మాకు 3,000 అలాగే ఇస్తారు.